Good morning, my dear students. So, we discussed in the last class the nomenclature of coordination compounds. సో సంశ్లిష్ట సమ్మేళనాలను ఏ విధంగా పేరు పెట్టాలి, సో దానికి ఏ నియమాలను పాటించాలి అనేది మీరు లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినాము. సో నెంబర్ ఆఫ్ స్లైడ్స్ను బేస్ చేసుకొని, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ను బేస్ చేసుకొని మనము క్లాస్ను డిస్కస్ చేసుకున్నాము. సో దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు డిస్కషన్లో డిస్కస్ చేయండి. సో నెక్స్ట్ ఈరోజు థియరీస్. సో టు నో అబౌట్ ద స్టెబిలిటీ ఆఫ్ ద కాంప్లెక్స్, టు నో అబౌట్ ద నేచర్ ఆఫ్ బాండ్ బిట్వీన్ మెటల్ అండ్ ligand, so to know about the magnetic properties of the complexes, to know about the geometry of the complex, or to know about the spectral behavior of the complexes. So maximum number of theories are ఉన్నాయి. సో చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. సో సిద్ధాంతాలు ఏమిటికి ఉపయోగపడతాయి, సో మనం సిద్ధాంతాలను చదువుకోవాల్సిన నెసెసిటీ ఏమి అంటే, సో సిద్ధాంతాలు మనకు సంశ్లిష్ట సమ్మేళనాలలో లోహానికి లిగ్యాండ్కు మధ్య ఏ రకపు బంధ స్వభావం ఉంది, సో సంయోజనీయ బంధం ఉందా, సమన్వయ సంయోజనీయ బంధం ఉందా, లేదు అయానిక బంధం ఉందా అనేది సో మనకు బంధ స్వభావాన్ని నిర్ణయించడానికి. నెక్స్ట్ రెండవది అయస్కాంత ధర్మాన్ని, సంశ్లిష్టాల యొక్క అయస్కాంత ధర్మాన్ని నిర్ణయించడానికి, మరియు సంశ్లిష్టాల యొక్క వర్ణపట స్వభావం ఏమి అని. నెక్స్ట్ సంశ్లిష్టాలు యొక్క స్థిరత్వాన్ని వివరించడానికి, సో మనకు వివరించడానికి కొన్ని సిద్ధాంతాలు బయలుదేరాయి. సో ద థియరీస్ విచ్ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ things. So to explain about these things, so now we are going to discuss the theories. So what are the theories that are present in the complexes? So especially we are having in our syllabus, we are having only 4 theories. So one is Alfred Werner's theory, second one is Sedgwick's theory, third one is valence bond theory, and fourth one is crystal field theory. So in this slide, so what are the theories? So one is Alfred Werner theory, second one is Sedgwick's theory or electronic theory, so third one is valence bond theory or Pauling's theory, fourth one is crystal field theory or Bethweg theory. So to know about the nature of bond between metal atom or ion and ligand, the stability of the complexes, the magnetic properties of the complexes and geometry of the complex and isomerism of the complex, spectral behavior of the complexes, so that and all will be explained by these following theories. So we are having in degree level we are having these 4 theories. ఈ 4 సిద్ధాంతాలు మనకు ఈ పై ఉన్నటువంటి సంశ్లిష్టాల యొక్క విషయాలను తెలియజేస్తాయి. సో కాబట్టి ఈ 4 సిద్ధాంతాలు, సో ఒక్కొక్క సిద్ధాంతము ఒక్కొక్క దాన్ని వివరించడానికి ప్రయత్నము చేసింది. సో దీంట్లో ఫస్ట్ థియరీ ఈజ్ ఆల్ఫ్రెడ్ వెర్నర్ థియరీ, సో విచ్ ఈజ్ ఓల్డెస్ట్ థియరీ, Alfred Werner theory. So Alfred Werner, so Swiss chemist, he put forward a theory to explain the formation of complexes. సో సంశ్లిష్టాలు ఏర్పడుటను ఈ వెర్నర్స్ సిద్ధాంతము బాగా వివరించగలిగింది. సో ఇట్ వాజ్ ద ఫస్ట్ సక్సెస్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. సో ఓల్డెస్ట్, చాలా పురాతనమైన సిద్ధాంతము, ప్లస్ ఈ సిద్ధాంతము మొట్టమొదటి సిద్ధాంతం, సంశ్లిష్టాలను గూర్చిన వివరణ. సో ఈ సిద్ధాంతము ఫస్ట్ మొదలుపెట్టింది. సో ఎ ఫేమస్ థియరీ. సో ఎస్పెషలీ ఈ థియరీ దేనికి ఉపయోగపడింది అంటే, దేన్ని ఈయన కాన్సన్ట్రేట్ చేసినాడు వెర్నరు అంటే కోబాల్ట్ అమీన్ సిరీస్కు. సో వెర్నర్స్ థియరీ హీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ కోబాల్ట్ అమీన్ సిరీస్. సో కోబాల్ట్ అమీన్ తరగతికి ఈ సిద్ధాంతాన్ని ఎక్కువగా ఉపయోగించి ఆయన కొన్ని లక్ష్యాలను ఇచ్చినాడు.
So Alfred Werner, so he proposed a theory, so which is a oldest theory for coordination compounds. సో సంశ్లిష్టాలకు చాలా పురాతనమైనటువంటి సిద్ధాంతము. ఈ సిద్ధాంతము సంశ్లిష్టాలు ఏర్పడుటను వివరించింది. నెక్స్ట్, సో ఏమా పాస్టులేట్స్ లక్ష్యాలు ఏముంటాయి అంటే, సో ఎస్పెషలీ ఈయన ఏమిటి మీద కాన్సన్ట్రేట్ చేసినాడు అంటే లిగాండ్స్ను క్లాసిఫై చేసినాడు. సో కాంప్లెక్స్లో ఉన్నటువంటి లిగాండ్స్ను క్లాసిఫై చేసినాడు. సో కాంప్లెక్స్లో ఏమేమి లిగాండ్స్ ఉంటాయి? కోఆర్డినేషన్ స్పియర్లో ఒక టైప్ ఆఫ్ లిగాండ్స్ ఉంటే, కోఆర్డినేషన్ స్పియర్కు బయట ఒక టైప్ ఆఫ్ లిగాండ్స్ ఉంటాయి. సో he classified that ligands into two types. One is primary and another one is secondary. So Werner, he classified coordination compounds exhibits to the central metal atom or ion in a coordination compound, or the metal ion exhibits two types of valencies. So metal ion in a complex, it exhibits two types of valencies. So one is primary valency and another one is secondary valency. In a coordination compound, the central metal or metal ion, it exhibits two types of valencies. One is primary valency and another one is secondary valency. సో సంశ్లిష్టమునందు లేదా సమన్వయ సంయోజనీయ సంశ్లిష్టమునందు లోహము లేక లోహపు అయాన్ రెండు రకాల వ్యాలెన్సీలను కలిగి ఉంటుంది. సో రెండు రకాల వ్యాలెన్సీలను కలిగి ఉంటుంది అంటే వ్యాలెన్సీ ప్రకారం మనం లిగాండ్స్ని ఇక్కడ క్లాసిఫై చేసాం. So the central metal atom or metal ion in a coordination compound, it exhibits two types of valencies. One is primary and another one is secondary valency. So which one is primary valency and which one is secondary valency? So దేనిని ప్రాథమిక సంయోజకత అంటున్నాము, దేనిని ద్వితీయ సంయోజకత అంటున్నాము అంటే, సో సమన్వయ కుండలికి బయట ఉన్నటువంటి అవుట్ ఆఫ్ ద కోఆర్డినేషన్ స్పియర్. సో అవుట్ ఆఫ్ ద కోఆర్డినేషన్ స్పియర్, సో వాట్ ఎవర్ మే బీ ద ion. So especially in out of the coordination sphere, we observe only negative charged ions. Negative charged ions which are present out of the coordination sphere are known as primary valencies. సమన్వయ కుండలికి బయట ఉన్నటువంటి రుణావేశితమైనటువంటి లిగాండులే ప్రాథమిక సంయోజకతను సూచిస్తాయి. సో ప్రాథమిక సంయోజకతను సూచించేవి ఏవి అంటే సమన్వయ కుండలి, బిగ్గర్ స్క్వేర్ బ్రాకెట్కు బయట ఉండేవి, బిగ్గర్ స్క్వేర్ బ్రాకెట్కు బయట ఉన్నటువంటి నెగటివ్ చార్జ్డ్ అయాన్స్ను మనం ప్రైమరీ వ్యాలెన్సీ అంటాం. సో ప్రైమరీ వ్యాలెన్సీస్ ఆర్ ఇంకా మనం గమనించినాము అంటే ఇవి ఏదైనా ఒక ద్రావణిలో ఇన్ ఏ సాల్వెంట్ ద ప్రైమరీ వ్యాలెన్సీ విల్ బి అయోనైజబుల్. సో ఏదైనా ఒక ద్రావణి వేసినాము అంటే ఆ సంశ్లిష్టానికి ఆ ప్రైమరీ వ్యాలెన్సీ ఈజీగా క్విక్లీ ఇట్ విల్ బి అయోనైజబుల్. సో తొందరగా అది అయనీకరణం చెందగలుగుతుంది. సో ప్రైమరీ వ్యాలెన్సీ ఈజ్ ఏ అయోనైజబుల్ పార్ట్ అండ్ ఇట్ కరెస్పాండ్స్ ద నెంబర్ ఆఫ్ చార్జెస్ ఆన్ ద కాంప్లెక్స్ సైడ్, లేదా ఇట్ కరెస్పాండ్స్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మెటల్ అయాన్. సో సంశ్లిష్టం యొక్క ఆక్సీకరణ స్థితిని తెలుపుతుంది. సో ప్రైమరీ వ్యాలెన్సీ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ప్రైమరీ వ్యాలెన్సీ ఇట్ కరెస్పాండ్స్ ద మెటల్ అయాన్ ఆక్సిడేషన్ స్టేట్, సో ప్రైమరీ వ్యాలెన్సీ ఈజ్ ఏ అయనైజబుల్ పార్ట్ అండ్ ఇట్ కరెస్పాండ్స్ మెటల్ అయాన్ ఆక్సిడేషన్ స్టేట్. సో ప్రాథమిక సంయోజకత ఇది లోహపు అయాన్ యొక్క ఆక్సీకరణ స్థితిని నిర్ణయిస్తుంది మరియు ఇది అయనీకరణము చెందుతుంది. నెక్స్ట్, ప్రైమరీ వ్యాలెన్సీ ఎల్లప్పుడూ ఎట్లా ఉంటుంది అంటే ఇట్ ఈజ్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈజ్ ఏ నెగటివ్ చార్జ్డ్ అయాన్. సో ఎల్లప్పుడూ అది రుణావేశిత అయానుగా ఉంటుంది. సో ప్రైమరీ వ్యాలెన్సీ సప్లై ఈక్వలీ వెల్ టు సింపుల్ సాల్ట్స్ అండ్ టు కాంప్లెక్సెస్ అండ్ ఆర్ సాటిస్ఫైడ్ బై నెగటివ్ అయాన్స్. రుణావేశిత అయానులు అంటే ప్రైమరీ సంయోజకత ఎల్లప్పుడూ రుణావేశాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్,
సో ప్రైమరీ వ్యాలెన్స్ అంటే వన్స్ అగైన్ రిపీట్ చేస్తే, సో ప్రైమరీ వ్యాలెన్సీస్ ఆర్ అయనైజబుల్ అండ్ దే కరెస్పాండ్స్ మెటల్ అయాన్ ఆక్సిడేషన్ స్టేట్, దే ఆర్ ఆల్వేస్ ఇన్ నెగటివ్ ఛార్జ్. సో ప్రాథమిక సంయోజకతలు అయనీకరణం చెందేవి, ఇవి ఎల్లప్పుడూ లోహము లేక లోహపు అయాన్ యొక్క ఆక్సీకరణ స్థితిని నిర్ణయిస్తాయి. నెక్స్ట్ ఇవి రుణావేశితమైనటువంటి అయానులు. నెక్స్ట్ ద్వితీయ సంయోజకత, సెకండరీ వ్యాలెన్సీస్. సో సెకండరీ వ్యాలెన్సీస్ ఆర్ నాన్ అయనైజబుల్. సో సెకండరీ వ్యాలెన్సీస్ దే ఆర్ నాన్ అయనైజబుల్, సో దే ఆర్ నాన్ అయనైజబుల్ అండ్ దే కరెస్పాండ్ మెటల్ ఆర్ మెటల్ అయాన్ కోఆర్డినేషన్ నెంబర్. సో సెకండరీ వ్యాలెన్సీస్ ద్వితీయ సంయోజకత ఇది అయనీకరణం చెందవు. ద్వితీయ సంయోజకతలు అయనీకరణం చెందవు, ఇవి లోహము లేక లోహపు అయాను యొక్క సమన్వయ సంఖ్యను నిర్ణయిస్తాయి. సో సమన్వయ సంఖ్యను నిర్ణయిస్తాయి. సో మెటల్ ఆర్ మెటల్ అయాను కోఆర్డినేషన్ నెంబర్ ఎంత ఉంటే ఆ నెంబర్కు ఈక్వల్ నెంబర్ ఆఫ్ లిగాండ్స్ మనము అక్కడ అబ్జర్వ్ చేస్తాం. అంటే విత్ ఇన్ ద కోఆర్డినేషన్ స్పియర్ సెకండరీ వ్యాలెన్సీస్ ఉంటాయి. సో విత్ ఇన్ ద కోఆర్డినేషన్ స్పియర్ ద సెకండరీ వ్యాలెన్సీస్ ప్రజెంట్ అయి ఉంటాయి. ఆ సెకండరీ వ్యాలెన్సీస్ దే ఆర్ నాన్ అయనైజబుల్, హైలీ స్టేబుల్. సో దట్స్ వై దే ఆర్ నాన్ అయనైజబుల్. సో ద్వితీయ సంయోజకత స్థిరమైనవి, ఇవి అయనీకరణము చెందవు, ఇవి లోహము లేక లోహపు అయాను యొక్క సమన్వయ సంఖ్యను తెలుపుతాయి. సో దే ఆర్ secondary valencies, they may be positive, they may be negative or they may be neutral. సో ద సెకండరీ వ్యాలెన్సీస్ రుణావేశితమైన ఉన్నాయి, ధనావేశితమైనవి ఉన్నాయి, తటస్థమైనవి ఉన్నాయి. సో సెకండరీ వ్యాలెన్సీస్ దే మే బీ పాజిటివ్, నెగిటివ్ ఆర్ న్యూట్రల్. సో తటస్థ, ధన మరియు రుణ ఆవేశాలు ఉన్నవి మనకు సెకండరీ ద్వితీయ సంయోజకతలుగా ఉంటాయి. ఇవి ఎక్కడ ఉంటాయి? కాంప్లెక్స్ అయాన్లలో ఉంటాయి. సో ఇవి కాంప్లెక్స్ అయాన్ అంటే సంశ్లిష్ట అయాన్ ఏర్పడుటలో ఉంటాయి. సో దే ఇన్వాల్వ్ ఇన్ కాంప్లెక్స్ అయాన్ ఫార్మేషన్. సో కాబట్టి దే ఆర్ హైలీ స్టేబుల్. నెక్స్ట్ సెకండరీ వ్యాలెన్సీస్ ఎక్కడ ఉంటాయి? సో ప్రైమరీ వ్యాలెన్సీస్ అయితే అవుట్ ఆఫ్ ద కోఆర్డినేషన్ స్పియర్ దే ఆర్ అయనైజబుల్ అన్నాను. సెకండరీ వ్యాలెన్సీస్ ఆర్ డైరెక్షనల్. సో దానికి దిశ ఉంది అండ్ సో ఏ కాంప్లెక్స్ హ్యాస్ ఎ పర్టికులర్ షేప్. అంటే సెకండరీ వ్యాలెన్సీ ఇట్ డిసైడ్స్ ద జామెట్రీ ఆఫ్ ద కాంప్లెక్స్. సో సెకండరీ వ్యాలెన్సీ సంశ్లిష్టం యొక్క నిర్మాణాన్ని నిర్ణయిస్తుంది. సో సెకండరీ వ్యాలెన్సీస్ ఆర్ డైరెక్షనల్, దే ఆర్ హ్యావింగ్ డైరెక్షన్ అండ్ సో ఏ కాంప్లెక్స్ హ్యాస్ ఎ పర్టికులర్ షేప్. సో దానికి దిశ ఉంది కాబట్టి ఖచ్చితంగా అది ఒక నిర్మాణాన్ని చూపగలుగుతుంది. ద నెంబర్ అండ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ లిగాండ్స్ ఇన్ స్పేస్. ద నెంబర్, కోఆర్డినేషన్ నెంబర్ ఎంత, ద అరేంజ్మెంట్ ఆఫ్ లిగాండ్స్ ఇన్ ఎ స్పేస్ డిటర్మైన్స్ ద స్టీరియోకెమిస్ట్రీ ఆఫ్ ద కాంప్లెక్స్. సో సంశ్లిష్టాల యొక్క స్టీరియోకెమిస్ట్రీని నిర్ణయించగలుగుతాయి. సో మీరు ఇక్కడ ఫిగర్లో అబ్జర్వ్ చేసినారు అంటే ఈ ఫిగర్లో సో మెటల్ అయాన్ ఇక్కడ కోబాల్ట్ తీసుకున్నాము. కోబాల్టు ఇక్కడ ఇంకా చెప్పాలి అంటే ప్రైమరీ వ్యాలెన్సీస్ ఈ స్ట్రక్చర్ను బేస్ చేసుకొని చెప్తున్నాను. ప్రైమరీ వ్యాలెన్సీస్ దే ఆర్ లింక్డ్ విత్ మెటల్ అయాన్ విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ డాటెడ్ లైన్స్. సో చుక్కల గీతతో నేను రిప్రజెంట్ చేస్తున్నాను. ఇది ఏం కాంప్లెక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే హెక్సామిన్ కోబాల్ట్ 3 క్లోరైడ్. హెక్సామిన్ కోబాల్ట్ 3 క్లోరైడ్లో క్లోరైడ్ ఈజ్ ప్రైమరీ వ్యాలెన్సీ. సో ఎన్ని క్లోరైడ్స్ ఉన్నాయి? 3 క్లోరైడ్స్ ఉన్నాయి. కాబట్టి 3 క్లోరైడ్స్ను మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3 క్లోరైడ్స్ బ్లాక్గా వైట్ షేప్లో అక్కడ మనము రౌండ్ ఆఫ్ చేసినాం. నెక్స్ట్ 6 NH3 ligands. So these 6 are secondary valencies. So they are linked with metal or metal ion, that is cobalt ion in a strong line. సో డార్క్ లైన్తో దే ఆర్ రిప్రజెంటెడ్. సో మందపు గీతతో మనము సెకండరీ ద్వితీయ సంయోజకత NH3 6 NH3లను సూచిస్తాం. అంటే ప్రైమరీ సంయోజకత ఇక్కడ క్లోరైడులు, వాటిని చుక్కల గీతతో సూచించినాము. 6 NH3లు, ఇవి 6 NH3s ఆర్ సెకండరీ వ్యాలెన్సీస్. సో దే ఆర్ రిప్రజెంటెడ్ త్రూ డార్క్ లైన్స్. సో
These 6 NH3s, they decides the shape of the complex. So they are directly linked with the cobalt plus 3 ion. So according to Sidgwick, the structure of a complex, example hexamine cobalt 3 complex is, so this is structure. So primary valences, they represented with dotted lines, and secondary valences, they represented with the dark lines. Next. So some coordination compounds according to Werner's తీసుకుంటే, so first complex hexamine cobalt 3. In hexamine cobalt 3 chloride, in hexamine cobalt 3 chloride, so in hexamine cobalt 3, ఇది hexamine cobalt 3 chloride. So number of primary valences 3 chlorides ఉన్నాయి, 3 chlorides ఉన్నాయి. Number of primary valences 3 chlorides ఉన్నాయి, secondary valences 6 ఉన్నాయి. So total number of ions ఎన్ని ఉన్నాయి? Total number of ions కోబాల్ట్ అయాన్ ఒకటి, నెక్స్ట్ Cl మైనస్లు 3 ఉన్నాయి. సో కాబట్టి ఓవరాల్ అయినాయి 3 + 1 4 అయినాయి. సో కాంప్లెక్స్లో మెటల్ అయాన్ ఛార్జ్ ఎంత ఉంది? 3+. నెక్స్ట్, సో నెక్స్ట్ కాంప్లెక్స్ ఈజ్ దిస్ వన్, సెకండ్ వన్. సో పెంటామీన్ మోనోక్లోరో కోబాల్ట్ 2. సో పెంటామీన్ మోనోక్లోరో కోబాల్ట్ 2 క్లోరైడ్, సో అబ్జర్వ్ చేస్తే ఇన్ దిస్ ప్రైమరీ వ్యాలెన్సీస్ ఎన్ని ఉన్నాయి? 2 Cl మైనస్లు, కాబట్టి ప్రైమరీ వ్యాలెన్సీ హియర్ ఇట్ ఈస్ 2 అండ్ సెకండరీ వ్యాలెన్సీ 6. సో 6 సెకండరీ వ్యాలెన్సీలో 1 Cl మైనస్ 5 NH3. సో కాబట్టి ఏమన్నా సెకండరీ వ్యాలెన్సీ దే మే బీ నెగిటివ్ ఆర్ దే మే బీ న్యూట్రల్. సో నెగిటివ్ ద్వితీయ సంయోజకత రుణావేశమైనా ఉండొచ్చు, తటస్థైనా ఉండొచ్చు, ధనావేశమైనా ఉండొచ్చు. సో కాబట్టి ఇక్కడ తీసుకున్న ఈ ఎగ్జాంపుల్లో ఒకటి Cl ఈజ్ నెగటివ్ ఛార్జ్ లేక NH3 న్యూట్రల్. సో NH3 న్యూట్రల్ ఉంది, నెగటివ్ ఛార్జ్ ఉంది. సో కాబట్టి నెంబర్ ఆఫ్ సెకండరీ వ్యాలెన్సీస్ హియర్ ఆర్ 6, 1 ఈజ్ నెగటివ్ అండ్ రిమైనింగ్ 5 ఆర్ న్యూట్రల్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, so next one is third one, tetraamine dichloro cobalt 1. సరే, మూడింటిలోనూ కోబాల్ట్ ఆక్సిడేషన్ స్టేట్ 3. సో ఫస్ట్ వన్ ఈజ్ hexamine cobalt 3 chloride, second one is pentamine cobalt 3 chloride, third one is టెట్రామీన్ డైక్లోరో కోబాల్ట్ 3 క్లోరైడ్. మరి ఇక్కడ Cl లోపలికి వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే +3లో నుండి 2 Cl మైనస్లు, +3లో 2 Cl మైనస్ పోతే ఇంకా ఒక +1 ఉంటుంది. సో కాబట్టి Cl న్యూట్రల్ అయిపోతుంది. సో టెట్రామీన్ డైక్లోరో కోబాల్ట్ 3 క్లోరైడ్లో, సో హియర్ ప్రైమరీ వ్యాలెన్సీస్ ఆర్ 1. ప్రైమరీ వ్యాలెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 1 ఉంది. సెకండరీ వ్యాలెన్సీస్ ఆర్ 6. సెకండరీ వ్యాలెన్సీస్ ఆర్ 6. ఒకటి వచ్చి ఏమి 2 Cl మైనస్ అండ్ రిమైనింగ్ ఈజ్ 4 NH3 న్యూట్రల్ లిగెండ్స్. సో నెక్స్ట్ లాస్ట్ వన్ తీసుకుంటాం. సో ట్రైఅమీన్ ట్రైక్లోరో కోబాల్ట్ 3 క్లోరైడ్ లేదు కదా, సరే ట్రైఅమీన్ ట్రైక్లోరో కోబాల్ట్ 3 కాంప్లెక్స్, ట్రైక్లోరో కోబాల్ట్ 3 కాంప్లెక్స్లో ప్రైమరీ వ్యాలెన్సీస్ ఆర్ 0. ఎందుకు ప్రైమరీ వ్యాలెన్స్ ఎందుకు లేదు అంటే కోఆర్డినేషన్ స్పియర్లో
స్పియర్ అవుట్ ఆఫ్ కోఆర్డినేషన్ స్పియర్ ప్రైమరీ వ్యాలెన్సీస్ హియర్ ఆర్ 0, ఇక్కడ 0 ఏమీ లేవు. నెక్స్ట్ సెకండరీ వ్యాలెన్సీస్ ఆర్ 6, 6 సెకండరీ వ్యాలెన్సీస్ ఉన్నాయి. 3 ఆర్ న్యూట్రల్, 3 ఆర్ నెగిటివ్, 3 నెగిటివ్ 3 న్యూట్రల్ ఉన్నాయి. సో ఇట్లా మనము వెర్నర్స్ థియరీని అప్లై చేసుకుంటే, సో ఫస్ట్ వన్ చూడండి, హెగ్జామిన్ కోబాల్ట్ 3 క్లోరైడ్. సో నేమింగ్ కూడా అబ్జర్వ్ చేయండి, హెగ్జామిన్ కోబాల్ట్ 3 క్లోరైడ్. సెకండ్ వన్ ఈజ్ పెంటామిన్ మోనోక్లోరో కోబాల్ట్ 3 క్లోరైడ్. ఫోర్త్ వన్ టెట్రామిన్ డైక్లోరో కోబాల్ట్ 3 క్లోరైడ్. ఫోర్త్ వన్ ట్రైఅమిన్ ట్రైక్లోరో కోబాల్ట్ 3 కాంప్లెక్స్. So these are Werner's theory. So in Werner's theory we observe the type of valencies. The number of valencies are 2 types. One is primary valency and another one is secondary valency. So metal or metal ion exhibits 2 types of valencies. So metal or metal ion exhibits 2 types of valencies. One is primary and another one is secondary. Primary valency, it is ionizable and it corresponds metal or metal ion oxidation state. It is always negative. So it is always negative. It is in structure. It is represented with dotted lines. Next, secondary valency. Secondary valency corresponds metal or metal ion coordination number. It is non-ionizable. It is highly stable. It may be negative, positive or neutral. So secondary valency decides the geometry of the complex. Next, structure basis. So next, కొన్ని ఎగ్జాంపుల్, అన్నీ ఏం ఎగ్జాంపుల్స్, కోబాల్ట్ అమీన్ సిరీస్ ఎగ్జాంపుల్స్, వాటి నామెన్క్లేచర్ చూసేసాం. సో నెక్స్ట్, the postulates of Werner coordination theory actually based on experimental evidences rather than theoretical. So అన్నిటికీ experimental evidences ఉన్నవే. Next, successfully explains the bonding features in coordination compounds. సో సంశ్లిష్టంలో మెటల్కు లిగ్యాండ్కు మధ్య బాండింగ్ నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేసేకి ట్రై చేసినటువంటి సిద్ధాంతం. బట్ ఈ సిద్ధాంతము థియరీ అడ్వాంటేజెస్ డ్రాబ్యాక్స్ కొన్ని ఉన్నాయి. సో అడ్వాంటేజెస్ ఏమి అంటే, సో ఎస్పెషలీ దిస్ థియరీ ప్రిడిక్ట్స్ ద ఎగ్జాక్ట్ స్టేట్ ఆఫ్ ఈచ్ కాంప్లెక్స్. సో సంశ్లిష్టం యొక్క స్థితిని నిర్ణయించదు. ఎగ్జాక్ట్ స్టేట్ ఆఫ్ ఈచ్ కాంప్లెక్స్ విల్ బీ ఎక్స్ప్లెయిన్డ్ బై దిస్ థియరీ. నెక్స్ట్, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ వై ఏ పర్టికులర్ మెటల్ ఆటమ్ ఈజ్ పార్టిసిపేటింగ్ విత్ పర్టికులర్ లిగ్యాండ్. సో ఏ లిగ్యాండ్ ఏ మెటల్ అయాన్తో లింక్ అయి కాంప్లెక్స్ను ఫామ్ చేస్తుంది. సో ఎగ్జాక్ట్ కాంప్లెక్స్ ఏ టైప్ ఆఫ్ మెటల్ అయాన్ ఏ టైప్ ఆఫ్ లిగ్యాండ్తో ఫామ్ అవుతుంది, దట్ విల్ బీ ఎక్స్ప్లెయిన్డ్ బై దిస్ Werner's theory. Next, it predicts it predicts the structure of different complexes with coordination numbers. So సమన్వయ సంఖ్యను బట్టి సంశ్లిష్టాల యొక్క నిర్మాణాన్ని నిర్ణయించగలుగుతుంది. సో నెక్స్ట్, ఇట్ ప్రిడిక్ట్స్ ద స్టీరియో ఐసోమెరిజం ఆఫ్ ద కాంప్లెక్సెస్. సంశ్లిష్టాల యొక్క స్టీరియో ఐసోమెరిజంలో ఇది ఊహించగలుగుతుంది. సో వెర్నర్స్ థియరీ ఏమేమి చెప్పగలిగింది అంటే, విచ్ టైప్ ఆఫ్ మెటల్ అయాన్ ఈజ్ ఫార్మింగ్ ఏ కాంప్లెక్స్ విత్ ఎ లిగ్యాండ్. సో ఏ మెటల్ అయాన్ ఏ లిగ్యాండ్తో కాంప్లెక్స్ను ఫామ్ చేస్తుంది ఊహించగలిగింది. నెక్స్ట్, స్టీరియో ఐసోమెరిజంను ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. సో నెక్స్ట్, దీని డ్రాబ్యాక్స్ తీసుకుంటే, ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ వై ఓన్లీ సర్టెన్ ఎలిమెంట్స్ ఫార్మ్ కోఆర్డినేషన్ కాంప్లెక్స్. సో పీరియాడిక్ టేబుల్లో విచ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ ఈజ్ ఫార్మింగ్ కాంప్లెక్స్ అనేది ఇట్ ఈజ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్. అంటే సో ఓన్లీ దోస్ ఎలిమెంట్స్ దే ఆర్ ఫార్మింగ్ కాంప్లెక్సెస్ అని మనం స్టార్టింగ్ ఫస్ట్ స్లైడ్స్లో చూసుకున్నాం. సో ఎస్పెషల్లీ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ దే ప్రిఫరబులీ ఫార్మ్ కాంప్లెక్సెస్ అని చెప్పి చదువుకున్నాం. సో వై అంటే బికాస్ ఆఫ్ అని కొన్ని రీజన్స్ అక్కడ చదువుకున్నాం. సో బికాస్ ఆఫ్ వేకెన్సీ ఇన్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్స్, ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ఎస్ అండ్ n-1d, ఎన్ఎస్కు n-1dకి లెసర్ ఎనర్జీ డిఫరెన్స్ ఉంది, చాలా తక్కువ శక్తి స్థాయిలో వ్యత్యాసం ఉంది. సో బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్
స్క్రీనింగ్ ఎఫెక్ట్, బికాస్ ఆఫ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్, పరిరక్షక ప్రభావము. సో బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ దీస్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ దే ఫార్మ్ కాంప్లెక్సెస్ అని మనం అక్కడ కొన్ని స్పెసిఫిక్గా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ను ఆ పీరియాడిక్ టేబుల్లో మనం అబ్జర్వ్ చేసాం. ఇక్కడ సో వెర్నరు హీ ఈజ్ నాట్ ఎక్స్ప్లైనింగ్, he doesn't explain the why certain elements they form complexes. Next, it does not explain why the bond in coordination compounds have directional properties. So దిశాయుతమైనటువంటి ధర్మాలు ఎందుకు ఉన్నాయి? సో సంశ్లిష్టాలలో సో వై ఇన్ ఏ కాంప్లెక్స్ ఏ డైరెక్షనల్ ప్రాపర్టీస్ కాంప్లెక్సెస్ ఆర్ ఎగ్జిబిటింగ్ డైరెక్షనల్ ప్రాపర్టీస్ దట్ ఈస్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ బై దిస్ వెర్నర్. నెక్స్ట్, ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ కలర్, మ్యాగ్నెటిక్, ఆప్టికల్ ప్రాపర్టీస్. సో రంగును వివరించలేదు, అయస్కాంత ధర్మాన్ని వివరించలేదు. నెక్స్ట్ ధ్రువణ సాదృశ్యాన్ని కూడా, ఆప్టికల్ ప్రాపర్టీస్ కాంతియుతమైనటువంటి ధర్మాలను కూడా ఇది వివరించలేదు. ఆప్టికల్ అంటే ధ్రువణ సాదృశ్యాలను కూడా వివరించలేదు. సో కానీ అప్లికేషన్స్ తీసుకుంటే ఇట్ ప్రిడిక్ట్స్ ద స్టీరియో ఐసోమెరిజం ఆఫ్ ద కాంప్లెక్సెస్. ఇట్ ప్రిడిక్ట్స్ విచ్ టైప్ ఆఫ్ మెటల్ ఈజ్ ఫార్మింగ్ ఏ కాంప్లెక్స్ విత్ ఎ లిగ్యాండ్. సో ఇది ప్రెడిక్ట్ చేయగలుగుతుంది, కానీ ఎందుకు, సో విచ్ టైప్ ఆఫ్ లేదా వై సర్టెన్ ఎలిమెంట్స్ దే ఆర్ హ్యావింగ్ క్యాపబిలిటీ టు ఫార్మ్ కాంప్లెక్సెస్. ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ వై ద బాండ్స్ ఇన్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ హ్యావ్ డైరెక్షనల్ ప్రాపర్టీస్. సో ఎందుకు దిశాయుతమైనటువంటి ధర్మాలను ఈ బంధాలు కలిగి ఉన్నాయి అనేది మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఎస్పెషలీ మేజర్ డ్రాబ్యాక్ ఇట్స్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఈజ్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్. So complexes magnetic property, colors and optical properties of the complex is not explained by this Werner's theory. Even though a few of drawbacks, but Werner's theory, even though it is the oldest theory, but it is ఒక మంచి థియరీగా మనము సో ఇన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ గడిచిన వెర్నర్స్ థియరీకి ఉన్న ఇంపార్టెన్స్ పోలేదు. సో కాబట్టి మనము ఇప్పటికీ వెర్నర్స్ థియరీని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ను రన్ చేస్తూ దీనికి పాజిటివ్ రిజల్ట్స్ను తీసుకుంటున్నాం. సో కాబట్టి వెర్నర్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఎప్పటికీ చేరగదు. సో వెర్నర్స్ థియరీ ఏం చెప్పింది అంటే, సో ఒకసారి రివైజ్ చేసుకుంటే metal or metal ion, so coordination sphere, in coordination sphere the metal or metal ion valences, number of valences, so their classification, and so which type of ligands are considered as primary and secondary. Next, what is అరేంజ్మెంటు మనము ఈ వెర్నర్స్ థియరీలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ థియరీ స్టార్ట్ చేస్తాను, దట్ ఈజ్ సెడ్జ్విక్స్ థియరీ ఆర్ ఎలక్ట్రానిక్ థియరీ. సో నెక్స్ట్ క్లాస్లో వి విల్ డిస్కస్ దట్ వన్. ఓకే, థ్యాంక్ యూ.